కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు వీకావరి బస్సు ప్రమాద ఘటన మరొక ముందే మరో బస్సు మంటల్లో దగ్ధమైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ మంటల్లో చిక్కుకుని 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు, 3 బస్సు సిబ్బంది ఉన్నారు. 29 మంది ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణకు టికెట్ బుక్ చేసుకున్నారు. రాత్రి బెంగళూరులో బయలుదేరిన బస్సును వేకువజామున చిత్రదుర్గ వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. స్లీపర్ కోచ్ బస్సును లారీ వేగంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు తేరుకునే సమయానికి మంటలు దట్టంగా బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు వెనుక భాగంలో ఉన్నవారు తప్పించుకోగా ముందు భాగంలో ఉన్నవారు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. 17 మంది ప్రమాదంలో మృతి చెందగా అందులో 12 మంది మంటల్లో పూర్తిగా కాలిపోయారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వేకువజాము కావడంతో లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందా, మరేదైనా కారణాలున్నాయా అనే దానిపై విచారణ చేస్తున్నారు. బస్సు నుంచి మృతదేహాలను బయటకు తీసి గుర్తించే ప్రక్రియ చేపట్టారు. బస్సు పూర్తిగా కాలిపోగా చాలా మంది బస్సులోనే బూడిదయ్యారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు వీకావరి బస్సు ప్రమాద ఘటన మరొక ముందే మరో బస్సు మంటల్లో దగ్ధమైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మంటల్లో చిక్కుకొని 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు, 3 బస్సు సిబ్బంది ఉన్నారు. 29 మంది ప్రయాణికుల్లో 25 మంది గోకర్ణకు టికెట్ బుక్ చేసుకున్నారు. రాత్రి బెంగళూరులో బయలుదేరిన బస్సును వేకువజామున చిత్రదుర్గ వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. స్లీపర్ కోచ్ బస్సును లారీ వేగంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులు తేరుకునే సమయానికి మంటలు దట్టంగా బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు వెనుక భాగంలో ఉన్నవారు తప్పించుకోగా ముందు భాగంలో ఉన్నవారు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. 17 మంది ప్రమాదంలో మృతి చెందగా అందులో 12 మంది మంటల్లో పూర్తిగా కాలిపోయారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వేకువజాము కావడంతో లారీ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందా, మరేదైనా కారణాలున్నాయా అనే దానిపై విచారణ చేస్తున్నారు. బస్సు నుంచి మృతదేహాలను బయటకు తీసి గుర్తించే ప్రక్రియ చేపట్టారు. బస్సు పూర్తిగా కాలిపోగా చాలా మంది బస్సులోనే బూడిదయ్యారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.